ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 29వ తేదీ జూన్ నుంచి 5వ జూలై వరకు కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారు, మీనంలో శని, మేషరాశి నుంచి వృషభ రాశిలో శుక్రుడు మారుతున్నాడు ఈ వారం. అలాగే రవి గురువులు మిథునంలోని, కుజుడు కేతువు చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో, చంద్రుడు 29వ తేదీ అక్కడే ఉంటున్నాడు, 29, 30 తేదీలు. ఇక తులారాశి వరకు తన యొక్క ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లగ్నం రాశి కంటే ఇంకా మైన్యూట్గా వెళ్తుంది కాబట్టి లగ్నం నుంచి చూసుకోండి అని చెప్తూ ఉంటారు. లగ్నం తెలియదు, అభ్యంతరం లేకుండా హ్యాపీగా మీరు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం టెన్షన్ పడకండి. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, అందుకే మరి ఇంత క్లారిటీ ఇస్తున్నా. వీరికి ఎటువంటి విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవత ఆరాధన, ఏ గ్రహాల యొక్క కలయిక వల్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆలయాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి, రాస్యాధిపతి అనుకోండి, లగ్నాధిపతి అనుకోండి, చరరాశుల్లో లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉండడం వల్ల గతంతో పోల్చుకున్నట్లయితే కొన్ని విద్యలు నేర్చుకోవడానికి బుధుడు గురువు వీళ్ళిద్దరు విద్యలకు కారకుడండి. విద్యాకారకుడైనటువంటి గురువు కూడా దశమంలో ఉండడం, రవితో కలిసి ఉండడం, లగ్నాధిపతి లాభంలో ఉండడం వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ భూమి మూలంగా లాభము. ఎందుకంటే భూములకి కుజుడు మాత్రమే కాకుండా బుధుడు కూడా కారకుడు అవుతాడు. కాకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, తండ్రి గారి భూమికి సంబంధించిన విషయంలో, భూమి మీద కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో ఎవరికైతే మీరు ధనాన్ని ఇస్తుంటారు, భూమి పలానా భూమి కొనుక్కోవాలి, పలానా పొలం కొనుక్కోవాలి, అలా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ పీపుల్, ఎవరైనా పెద్ద మనిషిని మధ్యలో పెట్టుకొని ధనం ఇవ్వాలా? ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తొందరపడేదో ఇచ్చేసి వాళ్ళ తర్వాత రకరకాల నాటకాలు ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ప్లస్ మైనస్ రెండు చూపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే కోణస్థానంలో శుక్రుడు ఉన్నందుకు ప్లస్ చూపిస్తే 12వ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా భూముల మీద, ముఖ్యంగా మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా విదేశాల్లో మీరు ఏదైనా కొనుగోలు చేసేటువంటి అంశాల్లో ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అది కూడా ఎవరైనా చూడండి, ఇప్పుడు తమ్ముడు వరుస వాళ్ళు, తమ్ముడికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయాలు, ఎందుకంటే 3వ అధిపతి కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో. ఇక వాహన యోగము, గృహయోగాలు కూడా బలంగా చూపిస్తున్నాయి. ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి కూడా బుధుడు లాభస్థానంలో ఉన్నందుకు చాలా చక్కగా ఉంది. మరియు మీరు ఎప్పటి నుంచో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి. అది కూడా తండ్రి తరపు లేదా మీకు ఎవరైనా వదిన గారు ఇట్లా ఎవరైనా ఉంటారు ఇంట్లో స్త్రీలు, వాళ్ళ తరపు నుంచి ఎవరైనా సంబంధాలు వచ్చి రావడం, తద్వారా మీకు కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే 3, 8 అధిపతి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు కాస్త ట్రెక్కింగ్ అంటూ ఉంటారు. ఈ కొండలు, ఈ గుహల్లోకి వెళ్ళడము, అగ్ని సంబంధించిన ప్రదేశాలు, ఎందుకంటే 3, 8 అధిపతి అగ్ని రాశుల్లో ఉన్నాడు కాబట్టి అగ్ని సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, అగ్నికి సంబంధించిన ఏదైనా మీరు ఒక అడ్వెంచర్ చేస్తున్నారు, అటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. క్రూర మృగాలు, ఎందుకంటే సింహరాశిలో ఉన్నాడు కుజుడు కేతు కాబట్టి క్రూర మృగాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది జూలికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తుంటారు, జూలో ఏదో చేపెట్టడం, అది టక్కన పట్టేసుకోవడం లాంటివి జరుగుతుంది. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా మాట ఇచ్చాం కదా, అయ్యో మరి మాట పోతుంది కదా అని చెప్పి ఒక్కోసారి మనకి నష్టం వస్తుందని తెలిసినా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎవరికో మాట ఇచ్చేసావు, నీ డబ్బులు ఇస్తాను, ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తానని. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, నువ్వులు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడము, గణపతి ఆలయంలో కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సరే మీరు కాస్త సేవ చేయడం చేస్తూ ఉండండి. పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ యోగం చూపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయండి. అంటే ఎటువంటి అపోహలు అంటే ఏలినాడు శని నడుస్తుంది, నాకేమీ కలిసి రాదు,
అష్టమ శని నడుస్తుంది నాకేమీ కలిసి రాదు, అర్ధాష్టమ శని నడుస్తుంది నాకేం కలిసి రాదు, ఇలాంటి అపోహలకి మీరు ముందు ఎక్కడ శాస్త్రంలో ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తే ఏమీ కలిసి రాదు, వాడు ఎందుకు పనికిరాడని లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చూపించమనండి, ఏమంటే ఇవి నడిచేటప్పుడు అసలు ఏమీ కలిసి రాదని ఉందా, అలా ఏం లేదు. అలా అయితే పిఎం మోడీ గారు పిఎం ఎవరు ఏలినాడు శనిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరూ ఏలినాడు శని, అష్టమ శనిలోనే అయ్యారు. నేను మీకు మళ్ళీ వీళ్ళవే ఎందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ముందు తెలుసు కాబట్టి. సో శని సమయంలో చాలామంది భయపడుతూ అయ్యో ఏమి కలిసి రాదేమో, నా లైఫ్ ఇంతేనేమో, దారిద్ర్యం ఇంతనేమో అనుకుంటుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శని భగవానుడు కేవలం ఆలస్యము, కష్టాలు మాత్రమే కదా ఆయన ఇచ్చేది. ఎవరి జన్మజాతకంలో అయినా ఆయన స్థితి ముఖ్యంగా కర్మకారకుడు అంటారు. అంటే మనకు ఒక జాబ్ రావాలి, ఆయన వల్లే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాబ్. మనకి ఆయుష్ ఉండాలి. చూడండి, ఎన్ని యోగాలు ఉన్నా మనకు కావాల్సింది ఏంటి? ఆయుష్ లేకపోతే ఎన్ని యోగాలు ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఆయుష్ని ఇచ్చేవాడు కూడా శని భగవానుడే. మనం చక్కగా నడవగలుగుతున్నాం, మోకాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉందండి. శాటర్న్ మోకాళ్ళకి కారకుడు, కాళ్ళకి కారకుడు శని భగవానుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు ఆయుష్ని మరియు ఉద్యోగాల్ని, వ్యాపార అభివృద్ధిని, మన కర్మని నిర్దేశించేటువంటి గ్రహం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎంతసేపు నమ్మో కష్టాలు ఇస్తాడు ఇది కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. తండ్రి గారు ఏదో మందలించాడు, స్కూల్లోకి సరిగా వెళ్ళట్లేదనో, చదవట్లేదనో, లేదా తల్లి మందలించింది. మనం మందలించినటువంటి విషయాన్ని ఒక్కటే చూసుకుని తండ్రి అంటే కొడతాడు, తల్లి అంటే కోపగిస్తుందనే తీసుకుంటామా? తల్లి అంటే చక్కగా మనల్ని రక్షిస్తుంది, మనకి అన్నం పెడుతుంది, మనకేం కావాలో చూసుకుంటుంది. తండ్రి మన కోసం శ్రమిస్తాడని ఎట్లా చూస్తాం, అట్లాగే ప్రతి గ్రహానికి కూడా ఒక మైనస్ అనేది ఉంటే ఒక 10 ప్లస్లు కూడా ఉంటాయి. ఎంతసేపు మనం ఆ మైనస్ని చూడడం కాకుండా ప్లస్ కూడా చూడాలి. శుక్రుడు ఉన్నాడు, పాడైపోయాడు అనుకోండి, వివాహ జీవితం ఇవ్వడు. కానీ అదే శుక్రుడు బాగుంటే వివాహ జీవితం బాగుండడం, సుఖాలు, భార్య, ధనం అన్నీ ఇస్తాడు. ఇక్కడ ఏమిటంటే మీ యొక్క ప్లానెట్ ఎలా ఉంది అనే దాన్ని మనం చూసుకోవాలి. కాలసర్ప యోగం ఉంది, అది జన్మజాతకానికి అప్లై చేయొద్దు అని పదే చెప్తున్నా. ఇది మీరు అర్థం చేసుకోండి. ముందుగా మీ యొక్క జన్మజాతకంలో అసలు నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశలు ఏమిటి, మీకు ఏదైతే ప్లాంటరీ పొజిషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే బాగా రాణిస్తారు. మీకున్న టాలెంట్ ఏ రంగంలో మీరు వెళ్ళినట్లయితే అద్భుతంగా రాణిస్తారు. మీరే తక్కువ టాలెంట్ వాళ్ళని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒక అద్భుతమైన టాలెంట్ భగవంతుడు ఇస్తాడు. అలా మీకు ధనయోగం దేంట్లో ఉంది? ఎవరితో పార్ట్నర్షిప్లో చేస్తే బాగుంటుందా, లేదా మీరు సింగిల్గా చేసుకుంటే బాగుంటుందా? అసలు వివాహ సమయం ఎప్పుడు వివాహం చేసుకోవాలి? అసలు వివాహం చేసుకునే సమయం చాలామంది తెలియక తప్పుడు సమయంలో చేసేసుకొని పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. తీరా చూస్తే వీళ్ళు చేసుకునేటువంటి సమయం సరైనది అయి ఉండదు. అలాగే గృహ కట్టుకోవడం కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ప్రతి దానికి కూడా మీకు మహాదశ, అంతర్దశ, గోచారము ఇవి ఎప్పుడు అనుకూలిస్తున్నాయి అని చెప్పి తెలుసుకొని తత్సంబంధించిన సమయంలో మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం కొన్ని పనులు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కరెక్ట్ కాదు అంటాం. ఎందుకంటే దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు స్కూల్స్ ఇంకా మొన్ననే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కూల్ డ్రెస్సులు అమ్ముదామంటే వెళ్ళదు. ఎందుకు? స్టార్ట్ అవ్వకముందు ఆ యొక్క డ్రెస్సులు అమ్మడం కానీ, బ్యాగులు అమ్మడం కానీ, షూలు అమ్మడం కానీ చేస్తారు. స్టార్ట్ అయిపోయి 2 నెలలకు నువ్వు అమ్ముతానంటే ఎవడు కొనుక్కునేవాడంటే అప్పటికే కొనేసుకొని ఉంటారు. అది ఎలాగైతే బిజినెస్లో ఒక అనాలిసిస్, స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుందో అలాగే జ్యోతిష్ శాస్త్రానికి కూడా మీకు ఫలానా మహాదశ నడుస్తుంది, మీకు ఫలానా అంతర్దశ నడుస్తుంది, మీరు ఈ మార్గంలో వెళ్తే చక్కటి రాజయోగాన్ని పొందగలుగుతారు, శ్రమిస్తున్నటువంటి మీ శ్రమకి ఫలితం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ కూడా మీరు ఏమీ శ్రమించకండి, ఇంట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటే డబ్బులు ఇస్తుందని ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ మహర్షి రాయలేదు. నువ్వు శ్రమించేటువంటి విషయాన్ని ఏ మార్గంలో నువ్వు గనక శ్రమిస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ మార్గంలో, నువ్వు పలానా మార్గంలో శ్రమిస్తావా, నువ్వు పలానా బిజినెస్ పెట్టుకుంటావా, నీకు బిజినెస్ యోగం ఉందా, వ్యాపార యోగం ఉందా, లేకపోతే ఉద్యోగ యోగం ఉందా, ఉంటే ఈ ఉద్యోగం ఎక్కడ నువ్వు ఉన్న స్థలంలోనా వేరే ప్రదేశానికి వెళ్ళాలా, లేదా నువ్వు వ్యాపారం చేసుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారం అనేటువంటిది ఒక 10%, 5% ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి కొంతమందికి 15% కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ మీరు జన్మించినప్పుడు మీరు ఒక పర్పస్ మీద భూమి మీదకి వస్తారు. ఆ పర్పస్ ఏమిటి, మీ గ్రహస్థితి ఎలా ఉంది, మీకున్న టాలెంట్ ఏమిటి, మీకున్నటువంటి గ్రహస్థితి దేనికి తోడ్పడుతుంది, మీరు ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు, దానికి ఏ రెమెడీ చేసి చిన్నవండి. ఇది కలియుగం కాబట్టి చిన్న దానంతో, ఒక నామస్మరణతో, ఉద్యోగం రావట్లేదు చక్కగా ఓం
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. లేదంటే హెల్త్ ఇష్యూ ఉంది, క్రీమ్ అచ్యుతానంత గోవింద, లేదా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్యాచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. మనము లలితా సహస్రనామాలని ఒక్క నామం తీసుకొని చేసుకుంటే చాలు, దానికి మీకు రూపాయి ఖర్చు లేదు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా చేసుకునేవి చాలా ఉన్నాయి. ఎంతసేపు మనం ఏదేదో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసి వాళ్ళ చేతిలో మోసపోవడం వీళ్ళ చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఆపరేషన్ అవసరం ఎలా ఉండదో పేషెంట్కి చిన్న ట్యాబ్లెట్తో ఎలా తగ్గుతుందో అలా అలా పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి. మీ దగ్గర ధనం ఉంది, ఏమన్నా ఇంట్లో చండీ చేయించుకుందాం అనుకుంటున్నాను, పెద్ద నవగ్రహ శాంతి, మీ ఇష్టం అది. కానీ పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న వాటితో మీకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటిది ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఇంకా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.